బిల్లీ గ్రహం గారి దగ్గర కోయిర్ టీంలో ఉన్న కోయిర్ లీడర్, ఆయన పేరు క్లిక్ బ్యారోస్. ఆయనకు ఒక చిన్న కొడుకు ఉండేవాడు. తప్పు చేసినప్పుడు గద్దించేవాడు, ఇంకా తప్పు చేస్తే పెద్దోడైన తర్వాత చేతు కొట్టేవాడు, ఇంకా తప్పు చేస్తే బెల్ట్ తీసి పెట కుట్టేవాడట. ఇప్పుడు ఆ అబ్బాయి యవ్వన వయసుకు వచ్చాడు, ఓ తప్పు చేశాడట. ఇప్పుడు తండ్రి ఏం చేశాడో తెలుసా? తన బెల్ట్ తీసి కొడుకు చేతికి ఇచ్చి, రే నాన్న నన్ను కొట్టరా. డాడీ నేను నిన్ను కొట్టడం ఏంటి డాడీ, నువ్వు కొట్టనంటున్నావు కదా, ఇది ఇచ్చేసాయి బెల్ట్ తీసుకోనని ఆ తండ్రి పెట 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 కుట్టుకున్నాడంట. ఏంటి మా నాన్న ఇట్లా చేస్తున్నాడు? కొంచెం బాధ. అదే సమయంలో పాపాన్ని జయించలేని బలహీనత. మరలా ఓ 6 రోజుల తర్వాత ఆ కొడుకు అంతకంటే భయంకరమైన తప్పు చేశాడట. ఈసారి ఆ తండ్రి ఇనప కడ్డీ తీసుకొని ఆ ఇనప కడ్డీ నిప్పులో కొలిమిలో పెట్టి, ఆ ఇనప కడ్డీ ఎప్పుడైతే నిప్పు కణంలాగా మారిపోయిందో ఆ కడ్డీ కొడుకు చేతికి ఇచ్చి, రే నాన్న నా ఒంటి మీద వాతలు పెట్టరా. డాడీ ఏం భక్తి డాడీ ఇది? ఈ భయంకరమైన వేడివేడిగా ఉన్న ఇనప కడ్డీని నీ ఒంటి మీద పెట్టావేంటి డాడీ? ఏం మాట్లాడుతున్నావు డాడీ? నువ్వు పెట్టవుగా, సరే నువ్వు పెట్టొద్దులే ఇచ్చేసాయి అని ఆ కొడుకు కళ్ళ ముందే ఆ వేడి ఇనప కడ్డీని తీసుకొని ఒంటి మీద ఇలా పెట్టుకున్నాడట. పెట్టుకున్న తోడనే ఆ అగ్ని మంట సెకకు తాళలేక కివ్వమని కాకేశాడట. డాడీ ఎందుకు డాడీ ఇట్లా చేస్తున్నావు? ఏదో బుద్ధిహీనతతో తప్పు చేశా కానీ ఎందుకు డాడీ ఇట్లా చేస్తున్నావు? అప్పుడు తండ్రి ఏడుస్తూ అన్నాడట, యేసు రక్తంతో కడగబడిన మనం మరలా తప్పు చేస్తూ ఉంటే, యేసు రక్తంతో విమోచించబడిన తర్వాత మరలా సినిమాల వైపు వెళ్తే, యేసు రక్తంతో విమోచించబడిన తర్వాత ఆ త్రాగుడు వైపు వెళ్తే, యేసు రక్తంతో కడగబడిన తర్వాత ఆ పోర్నోగ్రఫీ వైపు వెళ్తే, యేసును మరలా సులువుకు అప్పగించిన వాళ్ళం రా. బాప్తిస్మం తీసుకొని నువ్వు చేస్తున్న పాపం యేసుక్రీస్తును పదే సిలువ వేస్తుందిరా. ఆ కొడుకు నిశ్చేష్టుడి ఆ తండ్రి కాళ్ళ మీద పడి పశ్చాత్తపడి, ఇంకెన్నడూ నా బ్రతుకుల్లో నేను పాపం చేయను, నేను చేసే పాపం యేసును సిలువకు పదే అప్పగిస్తుంది అని ఆలోచన లేక నేను తప్పు చేసే డాడీ, జీవితంలో ఇంకెన్నడూ నేను పొరపాటు చేయనని తండ్రి పాదాల మీద పశ్చాత్తపడి ఆ దినం నుండి ఒక పవిత్రమైన బిడ్డగా దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించాడట. అంటాడు బిల్లీ గ్రహం గారు, ఆ ఒక్క సన్నివేశం ప్రతి క్రైస్తవుడు కళ్ళ ముందు పెట్టుకుంటే, నేను దారి తప్పిన ప్రతిసారి యేసును సిలువకు అప్పగిస్తున్నాను అన్న ఒక్క ప్రత్యక్షత క్రైస్తవుడు తన కళ్ళ ముందు పెట్టుకుంటే, ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ పాపములో చారడో.